అనేది జనాలకు ఒక అవగాహన వస్తుంది. అంత ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మమ్మల్ని విచారణ పిలవటానికి బొగ్గు స్కామ్ కేసును మేము అడిగాం కాబట్టి దానికోసమే పిలుస్తున్నారని మొత్తానికి మాటకు ముందు మాట తర్వాత మాట చివర ఏది చెప్పినా కానీ దాని నుంచే అట్నుంచే మొదలై ఇటు వస్తుంది అనుకోండి. సరే మొత్తానికి కిషన్ రెడ్డి గారు ఎట్టకేలకి బీఆర్ఎస్ కూడా నేరం చేసింది, బీఆర్ఎస్ కూడా తప్పు చేసిందని పాపం పదే పదే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు మాత్రం ఒక ఇద్దరు ఆఫీసర్లతోటి కేంద్ర బృందంతో మేము విచారణకు ఆదేశించాము, ఇద్దరు అధికారులు వచ్చి విచారణ చేస్తారని కూడా ఆయన ప్రకటించారు. మొత్తానికి గొప్ప విషయం అది. ఆ మాత్రం నిన్నైతే అది కూడా లేదు, ఈ రోజుకి చేంజ్ అయ్యారు. అది ఒక శుభ పరిణామం. మొత్తం ఎంక్వైరీ తప్పు జరిగింది, క్రైమ్ జరిగింది అన్నప్పుడు విచారణ జరగాలి కదా. కానీ ఎందుకని అజిత్ గారు బీఆర్ఎస్ బీజేపీ మీద కూడా గన్నెక్కు పెట్టింది. నిన్నటి వరకు బీజేపీ విషయంలో కాస్త స్మూత్గా ఉంది, కానీ గత 3-4 రోజులుగా బీఆర్ఎస్ ఎందుకు బీజేపీ మీద గన్నెక్కు పెట్టిందంటారు? వంశీ గారు, ఇక్కడ కొన్ని విచిత్రమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ కంటే కూడా కిషన్ రెడ్డి గారి మీదే వ్యక్తిగతంగా గన్నెక్కు పెట్టింది వంశీ గారు. పాపం కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ కి అండగా నిలబడ్డారు, బీఆర్ఎస్ ని కాపాడుతుంటారు, బీఆర్ఎస్ కి అంతర్గతంగా సహకరిస్తుంటారని ఆయన మీద బాగా విమర్శ. ఇటు కాంగ్రెస్ వాళ్ళకి అసంతృప్తి, మిగిలిన వాళ్ళకి అసంతృప్తి కదా అదే మొత్తం అసలు అంటే ఈ నైనీ బ్లాక్ అనేది పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నిటిని కూడా మార్చినట్లుగా కనిపిస్తుంది వంశీ గారు. అందులో కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా నైనీ బ్లాక్ అన్నప్పుడల్లా కూడా నైనీ బ్లాక్ కాదు, అసలు సింగరేణి మొత్తంలోనే గోల్మాల్ జరిగింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 40,000 కోట్లు బకాయి పడింది. దాంతోపాటు బొగ్గంతా అత్యంత నాసిరకం అయిపోయింది సింగరేణి బొగ్గు. అదేవిధంగా ఈవెన్ ఆ బొగ్గు బయట 1000 లేదంటే ఎంతకో అమ్ముతుంటే 1600కో దొరుకుతుంటే వీళ్ళు 4,000 చిల్లరకి ధర విపరీతంగా పెంచారు, బొగ్గు నాసిరకం చేశారు, సింగరేణి మొత్తాన్ని కూడా అస్తవ్యస్తం చేశారు బీఆర్ఎస్ సర్కారు. అదే కాంగ్రెస్ లో కొనసాగుతోందని లాస్ట్ కొసమెరుపుగా అంటున్నారు కిషన్ రెడ్డి గారు. అంటే నైనీ బ్లాక్ అన్నప్పుడల్లా కేవలం నైనీ కాకుండా మొత్తానికి కిషన్ రెడ్డి గారు ఎందుకో మొత్తం సింగరేణి మొత్తాన్ని కూడా టార్గెట్ చేశారు వంశీ గారు. ఇది అంటే కిషన్ రెడ్డి గారి వైపు, ఇటు కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యంలోనే ఇంత జరిగినా గానీ నైనీ బ్లాక్ టెండర్లు రద్దయిని అన్నారు కానీ ఎక్కడ అధికారికంగా ప్రకటన జరగలేదు వంశీ గారు. కొద్దిసేపటి క్రితమే, ఈ రోజు 5 గంటలకు స్టార్ట్ కావాల్సిన టెండర్ల ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ఆగిపోయినట్లుగా బట్టి విక్రమార్క గారు, ఆయన ఎనర్జీ మినిస్టర్ కాబట్టి వారు అంటే ఓవరాల్ గా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి పంపించేశారు. ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే సిబిఐకి అప్పచెప్పేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కేంద్రం కోర్టులో వేస్తే కేంద్రం ఇప్పుడు ఆ పంచాయతీ తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చేయలేనప్పుడు, అరెస్టులు కానీ లేకపోతే ఇటువంటి ప్రక్రియ ముందుకు వెళ్ళలేనప్పుడు దాన్ని ఆ రకంగా ముందుకు నెట్టేటువంటి అవకాశం ఉంటుందేమో కదా. అంటే ఇక్కడ సింగరేణికి సంబంధించి మాత్రం కొంచెం సున్నితమైన అంశం వంశీ గారు. ఇది నైనీ బ్లాక్ సపరేట్, సింగరేణి మొత్తం కూడా కేంద్రం పరిధిలో కేంద్రం వచ్చి విచారించాలి. ఎందుకంటే కేంద్రం ఆల్రెడీ అక్కడ 49% ఉన్నప్పటికీ కూడా సింగరేణి అనేది తెలంగాణ ఆత్మని తడుతుంది వంశీ గారు. ఇది ఒక తెలంగాణకి సంబంధించిన ఒక సెంటిమెంటల్ ఇష్యూ. అది పూర్తిగా కేంద్రం చేతిలోకి, అంటే కేంద్రం పూర్తిగా వచ్చి దర్యాప్తు, సరే ఇద్దరు సభ్యులతోటి దర్యాప్తు వచ్చినప్పటికి కూడా సింగరేణి మొత్తం కూడా వాళ్ళు పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది బీజేపీ కూడా ముందుకు రాదు వంశీ గారు. ఎందుకంటే బీజేపీ కూడా సింగరేణిలో యూనియన్ ఉంది, బీజేపీ కూడా తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటుంది కాబట్టి దీని మీద ఆచితూచి వ్యవహరిస్తారేమో వంశీ గారు. వంశీ గారు పాయింట్, ఏదైతే అంత పారదర్శకంగా చేస్తామో ఎక్కడ అవినీతి లేదని చెప్తాం. ఎవరు పారదర్శకంగా చేసేది? రేవంత్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు నీటి మీద రాసేటువంటి రాతలు. నీటి మీద మీరు తీసుకొని పోయి పెన్ను పెట్టి రాస్తే ఏమన్నా ఉండిద్దా? రాజకీయ నాయకుల మాటలు కూడా అంతకంటే గొప్పగా ఉంటున్నాయి. నీటి మీద రాసేటప్పుడన్నా మనం రాస్తుంటే మనకు అర్థమన్నా అయింది, కానీ వాళ్ళు చెప్పేటువంటి మాటలకు అసలు అర్థమే ఉండటం లేదు. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అది రేవంత్ రెడ్డి గారా లేకపోతే ఇంకోరు రాజకీయాలు మరీ దెబ్బతింటున్నాయి. అంటే ప్రజలని ఆ రోజుకి ప్రజల్ని ఏది నమ్మించాలో లేదా ప్రజలకు ఏది చెప్పాలో దానికోసం తప్పిస్తున్నారు. దానికోసం తప్పిస్తూ ఒక తప్పు, దానికోసం ఇంకో 4 తప్పులు, అట్లా 10 తప్పులు అవుతున్నాయి. పొలిటికల్గా చేసేటువంటి కామెంట్స్ విషయంలో మాత్రం ఏ పార్టీ అయినా సరే ఎక్కువ తప్పిదాలు చేస్తున్నాయి. మరీ అంత దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదు, అంత దాడులు చేయాల్సిన అవసరం లేదు, అంత విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న సబ్జెక్ట్ని, ఉన్నటువంటి అంశాన్ని పర్ఫెక్ట్గా ప్రజలకు తెలియజేస్తే ప్రజలు డెసిషన్ తీసుకుంటారు వాట్ ఈజ్ వాట్ అని. అంతేగాని
వీళ్ళ దీంతో జరగదు కదా. అంత బాగున్నప్పుడు టెండర్స్ రద్దు చేయడం ఎందుకండి? ఆల్రెడీ అది కంటిన్యూ చేయొచ్చు కానీ ఎందుకంటే ఎట్లా సడన్ గా చేస్తారు? దాంట్లో అవినీతి జరిగింది, దీనికి సంబంధించి విజిట్ మధ్య సర్టిఫికేట్ ఇవ్వాలనేది చాలా క్లియర్గా వచ్చింది. అసలు దీని వెనక ఎవరున్నారు, దీని వెనకాల జరుగుతున్న కథ ఏందని ఇంకా తేలాలి కదా. చాలా ఉంది, ఇది పైకి కనిపించింది కాదు, కనపడనటువంటిది చాలా ఉంది. కనిపించింది ఇప్పుడు ఇంతే, కనపడనటువంటిది అంత ఉంది. ఇప్పుడు ఇదంతా ఢిల్లీ కేంద్రంగా దాని వ్యవహారం మొత్తం నడుపుతా ఉన్నారు. 70,000 కోట్లు 20 సంవత్సరాలు. ఏంటది చిన్న విషయమా ఏంటి? కొన్ని జనరేషన్స్, కొన్ని కుటుంబాలు సెటిల్ అయిపోతాయి. మరి అంత పెద్ద ప్రాజెక్ట్ని ఊరికి అలా వదిలేసి అలా ఇచ్చేస్తారా ఏంటి? దానికి జరగాల్సింది, దానికి అంతా జరుగుతా వెనక మళ్ళా చేసేవాళ్ళు చేస్తా. ఫైనల్గా ఏంటంటే మీడియాని లేదా ప్రజల్ని ఇదంతా కూడా ఏం లేదు తూచి అదంతా అసలు అది కాదు ఇది అని చెప్పి ఇంకో దాని ఏదో డైవర్ట్ చేసి మార్చేస్తారు. దానికి ఇంకేమో ప్రజలు ఎక్కడ అడుగుతారు, ఎక్కడ ప్రశ్నిస్తారు? అనేది కోల్పోతున్నారు కదా రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఏడ తీసుకొస్తారు విశ్వసనీయత? కేజీ లెక్కన తీసుకొచ్చి ఇవ్వాలి మీరు. అది కష్టం. మనం దాన్ని మాట్లాడాలంటే కూడా ఇబ్బందికరంగా మారి బయట సార్ కిషన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. ఉందో అక్కడ 17 కంపెనీస్ సైట్ విజిట్ చేశాయి. ఇంకా దానికి ఆ రోజు కూడా ఆపడం జరిగింది. మధ్యలోనే టెండర్లు రద్దు చేశారు. నేచురల్ గా అది సింగరేణికి ఇచ్చి సింగరేణి ద్వారా మైనింగ్ చేయించాలి. కానీ ఆ రోజు సింగరేణికి ఇవ్వకుండా సింగరేణితో బలవంతంగా ఒక లెటర్ రాయించారు. దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కోసం టెండర్ ప్రక్రియ మొదలుపెట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు అయితే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందో, గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా రద్దు చేసింది. ఈ రెండు పార్టీలు కలిసి సింగరేణి ఈ రోజు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం, రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సింగరేణి ఏ కుటుంబం ఆస్తి కాదు, ఏ పార్టీ ఆస్తి కాదు. ఇది సింగరేణి కార్మికుల యొక్క ఆస్తి. ఇప్పటి వరకు మా ఆఫీసర్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. అదే విషయంలో వచ్చారు ఈ రోజు ఢిల్లీ నుంచి 2 ఆఫీసర్స్ నేశాను. నైని కోల్ బ్లాక్ ఉందో అక్కడ 17 కంపెనీస్ సైట్ విజిట్ చేశాయి. ఇంకా దానికి ఆ రోజు కూడా ఆపడం జరిగింది. మధ్యలోనే టెండర్. బీజేపీ కూడా కొద్దిగా ఆత్మరక్షణలో పడ్డట్టు కనిపిస్తుంది. అంతే కదా, మరి ఇంత జరుగుతూ ఉంటే వాళ్ళ పాత్ర ఏంటి అనేది ప్రశ్న ఉత్పన్నమైంది కదా. అందుట్లో మినిస్టర్ వేరే స్టేట్ అయితే ఇబ్బంది లేదు కానీ మినిస్టర్ ఈ స్టేట్ అయ్యుండి ఇక్కడ అయ్యుండి ఇంత జరుగుతూ ఉంటే మరి మినిస్టర్ గారికి తెలవకుండా ఉంటుందా, లేదా తెలిస్తే ఎందుకు ఊరుకున్నారు, లేదా తెలవకుండానే వీళ్ళు ఇంత పని చేయగలుగుతారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి కదా. అందుకనే కదా బీఆర్ఎస్ పార్టీ అంత పొదునుగా మాట్లాడగలుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఈడీ ముందుకు సాయిరెడ్డి